హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం ఈ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్స్ కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. లైక్ ఎక్సర్సైజ్ 1A. లైక్ మనం ప్రీవియస్ వీడియోలో ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాము. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కాంప్లెక్స్ నెంబర్స్కి ఎలా అప్లై చేయాలి అనేది మనము ఆల్రెడీ ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చెక్అవుట్ చేసిన తర్వాత కంటిన్యూషన్ ఈ వీడియోని ఫాలో చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు 2 కామా మైనస్ 1 అండ్ z2 ఈజ్ ఈక్వల్ టు 6 కామా 3, ఫైండ్ z1 మైనస్ z2. ఇక్కడ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు నాన్న, z1 z2. ఇక్కడ మనల్ని ఏమని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే z1 మైనస్ z2. సో మనం ఎప్పుడు కూడా మనము గివెన్ డేటా రాసుకోవాలి. చూడండి, సొల్యూషన్ గివెన్ మనకి ఏమేమి ఇచ్చారు అనేది ఫస్ట్ ఎప్పుడు కూడా గివెన్ డేటా రాసుకోవాలి. సో z1 ఈజ్ ఈక్వల్ టు 2 కామా మైనస్ 1, z2 ఈజ్ ఈక్వల్ టు 6 కామా 3. ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, z1 మైనస్ z2. సో z1 మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ రియల్ పార్ట్తో సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే z1లో ఉన్న రియల్ పార్ట్ 2 మైనస్ z2లో ఉన్న రియల్ పార్ట్ 6. 2 మైనస్ 6 కామా, లైక్ ఇమాజినరీ పార్ట్లో ఉన్నటువంటి నెంబర్ z1లో ఉన్నటువంటి ఇమాజినరీ నెంబర్ -1 -3 -1 -3. సో 2లో నుండి -6, 2లో నుండి 6ని సబ్ట్రాక్ట్ చేస్తే -4 కామా -1 -3 అంటే -4. సో z1 మైనస్ z2 వాల్యూ ఎంత అంటే -4 కమ్మ -4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్, ఇఫ్ z1 ఈజ్ ఈక్వల్, ఇఫ్ z1 3 కమ్మ 5 అండ్ z2 2 కమ్మ 6, ఫైండ్ z1 ఇంటూ z2. సో మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ చేయమని చెప్తున్నారు. సో మనం ఎప్పుడు కూడా కామన్ సినారియో గివెన్ డేటా రాసుకోవాలి. గివెన్ ఏమిచ్చారు, z1 ఈజ్ ఈక్వల్ టు 3 కామా 5, z1 ఈజ్ ఈక్వల్ టు 3 కామా 5 అంటే 3 ప్లస్ 5i. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయవచ్చు, 3 ప్లస్ 5i కింద కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో z2 ఈజ్ ఈక్వల్ టు 2 కామా 6, z2 ఈజ్ ఈక్వల్ టు 2 కామా 6. సో 2 ప్లస్ 6i, z2 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 6i. మనం ఇప్పుడు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. సో z1 ఇంటూ z2 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5i ఇంటూ 2 ప్లస్ 6i, 2 ప్లస్ 6i. సో ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయండి అన్న. సో 3 2s ఆర్, సో 3 తోటి ఈ రెండు ఫ్యాక్టర్స్ని మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 2, 3 ఇంటూ 6i, 3 2s ఆర్ 6 ప్లస్ 3 6 ఆర్ 18i. సో లైక్ 5i ఇంటూ 2, 5 2s ఆర్ 10, 10 ఇంటూ i 10i ప్లస్ 5 6 ఆర్ 30i ఇంటూ i స్క్వేర్. సో మనకి i స్క్వేర్ వాల్యూ ఎంతనన్నా, i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో 6 ప్లస్ 18 ప్లస్ 10 28i, i స్క్వేర్ వాల్యూ -1. సో -1 ఇంటూ 30, -1 ఇంటూ 30. సో 6 ప్లస్ 28i. సో మైనస్ ఇంటూ ప్లస్ -30. సో -30 ప్లస్ 6 ఏమవుతుంది అంటే -24 అవుతుంది అన్న. 28i మైనస్ 24. సో z1 ఇంటూ z2 వాల్యూ ఎంత అంటే 28i మైనస్ 24. సో నెక్స్ట్ వన్, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z. సో ఒక కాంప్లెక్స్ నెంబర్కి ఎడిటివ్ ఇన్వర్స్ అడిగితే దాని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి అంటే మైనస్ ఆఫ్ z. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కాంప్లెక్స్ నెంబర్ని తీసుకుంటున్నాను, ఏంటి, z ఈజ్ ఈక్వల్ టు
ఏ ప్లస్ ఐబి అనే కాంప్లెక్స్ నెంబర్ని తీసుకుంటున్నాను. సో దీని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే మైనస్ జెడ్ అవుతుంది. ఏమవుతుంది? మైనస్ జెడ్ అవుతుంది. అంటే మైనస్ ఆఫ్ జెడ్ వాల్యూ ఏ ప్లస్ ఐబి. జెడ్ వాల్యూ ఏంటన్నా ఏ ప్లస్ ఐబి మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఏ మైనస్ ఐబి. అంటే ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్కి మనం మైనస్తో మల్టిప్లై చేస్తే అది దాని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఎడిటివ్ ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ మనకి కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు. సో గివెన్ z is equal to రూట్ 3 కామా 5 రూట్ 3 కామా 5. ఇప్పుడు దీనికి మనకి ఎడిటివ్ ఇన్వర్స్ రాయాలి. సో ఎడిటివ్ ఇన్వర్స్ రాయాలి అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది? మైనస్ జెడ్ అవుతుంది. మనం ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్. కాబట్టి దాని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 3 కామా 5 రూట్ 3 కామా 5 ఇచ్చిన దానికి మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ రూట్ 3 కామా మైనస్ 5 మైనస్ రూట్ 3 కామా మైనస్ 5. సో మైనస్ రూట్ 3 మైనస్ 5i. సో జస్ట్ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్కి మైనస్తో మల్టిప్లై చేస్తే అది దాని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇక్కడ రెండు కాంప్లెక్స్ నెంబర్స్కి ఎడిషన్ చేసిన తర్వాత దానికి ఎడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మీకు ఇది Z1, ఇది Z2. సో మనకి ఇప్పుడు ఫైనల్ Z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే Z1 ప్లస్ Z2. సో ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో Z1లో ఉన్నటువంటి రియల్ పార్ట్ -6 ప్లస్ Z2లో ఉన్నటువంటి రియల్ పార్ట్ 10 -6 ప్లస్ 10 కామా Z1లో ఉన్నటువంటి ఇమాజినరీ పార్ట్ 5 ప్లస్ Z2లో ఉన్నటువంటి ఇమాజినరీ పార్ట్ -4. సో ఇక్కడ చూడండి, సో 10 - 6 4 అవుతుంది. 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 - 4 ఏమవుతుంది అంటే 1 అవుతుంది. సో ఇప్పుడు ఆ రెండిటి కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయగా మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 4,1 4,1. సో ఇప్పుడు దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జెడ్. అంటే మైనస్ ఆఫ్ 4,1 మైనస్ ఆఫ్ 4,1 అంటే -4, -1. దీన్ని ఇంకా ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు అంటే -4 - i -4 - i. సో మీరు థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే మల్టిప్లై చేయాలి. ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు 2,1 -4,6 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఒక వాల్యూ జెడ్ వాల్యూ అనేది వస్తుంది. అప్పుడు వచ్చిన ఫైనల్ జెడ్ వాల్యూకి మనము ఇన్వర్స్ అప్లై చేయాలి. సో ఒకసారి చూడండి. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ i 1 ఇంటూ i ఇంటూ -4 ప్లస్ 6i. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ -4 -4 2 ఇంటూ 6i 12i. సో -4 ఇంటూ i -4i ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 6 ఇంటూ i స్క్వేర్ 6 ఇంటూ i స్క్వేర్. సో నేను దీన్ని సింప్లిఫై చేస్తే -4 12y -4i 12లో నుండి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 8i ప్లస్ 6 ఇంటూ i స్క్వేర్ వాల్యూ ఎంత అంటే -1. సో -4 ప్లస్ 8i -6. సో 8i -10.
సో దీన్ని రిప్రజెంట్ చేస్తే -10 ప్లస్ 8i. ఇది ఫైనల్ జెడ్ వాల్యూ. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేయగా వచ్చిన రిజల్టెంట్ కాంప్లెక్స్ నెంబర్ అనేది -10 ప్లస్ 8i. సో దీనికి ఇప్పుడు మనము ఎడిటివ్ ఇన్వర్స్ చేయాలి. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు -z, అంటే దాన్ని మైనస్తో మైనస్ ఆఫ్ -10 ప్లస్ 8i. సో మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 మైనస్ ఇంటూ ప్లస్ -8i ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 8i. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 10 మైనస్ 8i. ఫస్ట్ ఎడిటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏమైనా అర్థమెటిక్ ఆపరేషన్ ఐదర్ మనకి సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ డివిజన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఉంటే ఫస్ట్ అక్కడ వరకు మనము ఆ అర్థమెటిక్ ఆపరేషన్స్ని కంప్లీట్ చేసేస్తే మనకు ఒక రిజల్టెంట్ కాంప్లెక్స్ నెంబర్ అనేది వస్తుంది. దానికి మనము ఎడిటివ్ ఇన్వర్స్ అనేది అప్లై చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడనా. సో రోమన్ నెంబర్ 2లో క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ డివిజన్ ఎలా చేయాలి కాంప్లెక్స్ నెంబర్స్కి అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో మనం గివెన్ డేటా, సో ఏమి ఇచ్చారు ఫస్ట్ z1. సో z1 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 3i. సో z1 వాల్యూ ఎంత ఇచ్చారు అంటే 6 ప్లస్ 3i. సో z2 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ i. వాళ్ళు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ z1 బై z2. ఫైండ్ z1 బై z2. సో నేను ఇక్కడ z1 బై z2ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 3i డివైడెడ్ బై 2 మైనస్ i. 6 ప్లస్ 3i బై 2 మైనస్ i. సో ఇప్పుడు నేను 2 మైనస్ i తోటి డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఏం చేయాలి, మనము సింబల్స్ అనేవి చేంజ్ చేయాలి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. డెనామినేటర్లో ఉన్న దాంతో సేమ్ నెంబర్ తోటి మనము డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి, కానీ మధ్యలో ఉన్న సింబల్స్ని మనము చేంజ్ చేయాలి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నేను ప్లస్ కింద చేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 3i into 2 plus i into 2 plus i divided by 2 minus i into 2 plus i. 2 minus i into 2 plus i. సో మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ కేస్ ఏంటి అంటే a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది ఎలా వచ్చింది అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి అన్న. సో చూడండి ఇప్పుడు 6 ఇంటూ 2 12, 6 ఇంటూ i 6i, 3i ఇంటూ 2 6i, 3i into i 3i square 3i square divided by a plus b into a plus ib into a minus ib అంటే a square plus b square. ఇక్కడ i ఒకటే ఉంది అంటే 1 into i. దాన్ని నేను ఎలా రాస్తున్నాను అంటే 2 square plus 1 square 2 square plus 1 square. సో ఇక్కడ మీరు సింప్లిఫై చేసినట్లయితే 6i plus 6i 12i. సో 12 plus 12y plus 3 into minus 1 divided by 2 square value 4 plus 1 minus 3. సో 12 minus 3. 12లో నుండి 3ని సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ ఈజ్ 9 ప్లస్ 12y divided by 5. 9 plus 12y divided by 5 is equal to 9 by 5 plus 12i by 5. సో ఇది యాక్చువల్గా మీకు
సొల్యూషన్ ఫస్ట్ క్వశ్చన్కి. కానీ నేను ఇప్పుడు ఇదే క్వశ్చన్కి నేను ఎడిటివ్ ఇన్వర్స్ అడుగుతున్నాను. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z1/Z2. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z1/Z2 ఏమవుతుంది అంటే, మనం Z1/Z2 చేస్తే ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, లైక్ 9/5 ప్లస్ 12y/5. ఇప్పుడు నేను -9/5 ప్లస్ 12y/5. సో మైనస్తో మల్టిప్లై చేస్తే -9/5 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 12i/5. 12i/5. సో ఇది మనకి ఎడిటివ్ ఇన్వర్స్కి సంబంధించిన కాన్సెప్ట్, ప్లస్ డివిజన్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఈ సమ్ ద్వారా మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఇఫ్ జెడ్ cos theta comma sin theta, find z minus 1 by z. Find z minus 1 by z. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే z వాల్యూ రాసుకోండి. గివెన్ z is equal to cos theta plus I sin theta. cos theta plus I sin theta. దీనికి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 1 by z. 1 by z is equal to 1 by cos theta plus I sin theta. cos theta plus I sin theta. మనం ఇక్కడ ఏం చేయాలన్నా డెనామినేటర్ని రేషనలైజ్ చేయాలి. సో cos theta సింబల్ చేంజ్ చేయాలి కదా డెనామినేటర్లో ఉన్న సింబల్ని. మైనస్ I sin theta డివైడెడ్ బై cos theta మైనస్ I sin theta. సో మీరు 1/z వాల్యూని డిటర్మైన్ చేసేటప్పుడు cos theta మైనస్ I sin theta డివైడెడ్ బై cos square theta. సో cos square theta ప్లస్ sin square theta. సో ఎందుకు అంటే a ప్లస్ IB ఇంటూ a మైనస్ IB ఏమవుతుంది అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ప్రకారము cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి 1/z వాల్యూ ఏమవుతుంది అంటే cos theta minus I sin theta. So 1/z is equal to cos theta minus I sin theta. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, z మైనస్ 1/z వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. z మైనస్ 1/z. సో మన z వాల్యూ ఏంటన్నా cos theta ప్లస్ I sin theta. సో cos theta plus I sin theta minus cos theta minus I sin theta. 1/z వాల్యూ ఎంత అంటే cos theta minus I sin theta. సో ఇప్పుడు మీరు మైనస్తో మల్టిప్లై చేస్తే cos theta plus I sin theta minus cos theta minus into minus ప్లస్ I sin theta. సో ఇక్కడ cos theta క్యాన్సిల్ అయిపోతే I sin theta ప్లస్ I sin theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్న 2I sin theta. 2I sin theta. సో ఇది మన యొక్క ఫైనల్ ఆన్సర్, z మైనస్ 1/z వాల్యూ. సో ఎక్సర్సైజ్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఏంటి అంటే 1/z. మనం ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ IB అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ కానీ తీసుకుంటే దానికి మనము మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఇన్వర్స్ ఆఫ్ z ఏమవుతుంది అంటే 1/z అంటే 1/a ప్లస్ IB. 1/a ప్లస్ IB.
సిమిలర్‌గా మనం ఏం చేయాలి అంటే డెనామినేటర్‌ని రేషనలైజ్ చేయాలి నాన్న. అంటే ఏ ప్లస్ ఐబీ కదా! మనం సింబల్ చేంజ్ చేసి ఏ మైనస్ ఐబీ తోటి న్యూమరేటర్‌లోను, డెనామినేటర్‌లోను మల్టిప్లై చేసుకోవాలి. ఏ మైనస్ ఐబీ డివైడెడ్ బై ఏ మైనస్ ఐబీ విచ్ ఈజ్ ఈక్వల్ మనకేమవుతుందన్న ఏ మైనస్ ఐబీ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది అంటే ఏ మైనస్ ఐబీ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో మనము డెనామినేటర్ రేషనలైజేషన్ మెథడ్ని యూజ్ చేసి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వాల్యూ అనేది మనము డిటర్మైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ థర్డ్ క్వశ్చన్ చూడండి సెకండ్ రామన్లో ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫర్ ఫాలోయింగ్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 3,4 ఇవ్వటం జరిగింది. సో గివెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనం గివెన్ డేటా రాసుకోవాలి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4i. గివెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4i. దీని యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ is equal to 1 by z is equal to 1 by 3 plus 4i. అంటే ఇప్పుడు మనము 1 by 3 plus 4iని మనం దేంతో మల్టిప్లై చేసుకోవాలి? సో 3 minus 4i తోటి డివైడ్ అండ్ మల్టిప్లై చేసుకోవాలి. 3 minus 4i తోటి డివైడ్ అండ్ మల్టిప్లై చేసుకుంటే సో 3 minus 4i divided by 3 square plus 4 square. 3 square plus 4 square. 3 minus 4i divided by 3 square value 9 plus 4 square value 26. మనకి ఫైనల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే 3 minus 4i divided by 9 plus 16 value ఎంతనా 25. సో 3 minus 4i divided by 25. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గివెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. గివెన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా. సైన్ థీటా ప్లస్ ఐ కాస్ థీటా. సో దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 by z. సో 1 by sin theta plus I cos theta. Sin theta plus I cos theta. సో ఈ ఫార్మెట్కి సంబంధించి ఆల్రెడీ క్వశ్చన్ అనేది నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరికైనా కూడా ఆ క్వశ్చన్ అర్థమై ఉంటే వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఈ క్వశ్చన్ మీరు ఓన్గా సాల్వ్ చేయండి. తర్వాత మీరు సొల్యూషన్ అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను సొల్యూషన్ ఇస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు సో ఇప్పుడు మనం దేంతో మల్టిప్లై చేయాలన్నా 1 by sin theta ప్లస్ I cos theta into sin theta minus I cos theta. sin theta minus I cos theta తోటి నేను ఏం చేస్తున్నాను అంటే మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. sin theta minus I cos theta. సో ఇప్పుడు మనకి న్యూమరేటర్ ఏమవుతుంది అంటే 1 into sin theta minus I cos theta is equal to sin theta minus I cos theta divided by a plus b into a minus b, like sin square theta plus cos square theta. Sin square theta plus cos square theta is equal to sin theta minus I cos theta. Sin theta minus I cos theta. Sin square theta by cos square theta value 1, which is equal to sin theta minus I cos theta. ఇది ఫైనల్ ఆన్సర్ నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 3 7, 24. 7, 24. సో గివెన్ జెడ్ వాల్యూ మనకి జెడ్ వాల్యూ ఏమి ఇచ్చాడన్నా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 24i. 7 ప్లస్ 24i మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్
ఏమవుతుందన్న 1/z అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు 1/7 ప్లస్ 24i. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, దీనికి రేషనలైజ్ చేయాలి. దేనితోటి 7 మైనస్ 24i డివైడెడ్ బై 7 మైనస్ 24i. సో 7 minus 24i by 7 square plus 24 square. 7 square plus 24 square is equal to 7 minus 24i divided by 7 square. 7 sevens are 49 plus 24 square. 24 24s are 576 is equal to 7 minus 24i divided by 625. సో డెనామినేటర్ని దేనికి దానికి సపరేట్ చేయండి. 7/625 మైనస్ 24/625 ఇంటూ i. లాస్ట్ క్వశ్చన్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి సంబంధించి సో ఇక్కడ చూడండి, మైనస్ 2, మైనస్ 2, సో ఇది నేను i అని ఇచ్చాను. సో ఇది యాక్చువల్గా 1. సో మైనస్ 2, 1. దీన్ని మనము z వాల్యూలో రాసుకుంటే గివెన్ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ i. మైనస్ 2 ప్లస్ i. సో 1 into i. సో multiplicative inverse. So multiplicative inverse of z is equal to 1/z. సో ఏమవుతుంది, 1/z వాల్యూ 1 minus 2 plus i. సో డెనామినేటర్ తోటి రేషనలైజ్ చేస్తే minus 2 minus i divided by minus 2 minus i, which is equal to minus 2 minus i divided by minus 2 whole square plus 1 square, which is equal to minus 2 minus i divided by 2 square 4 plus 1 5. So minus 2 minus i by 5, which is equal to minus 2 by 5 minus i into 1 by 5 minus i into 1 by 5. సో ఇది మన యొక్క కాంప్లెక్స్ నెంబర్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా నేర్చుకున్నాము. మీకు ఎవరికైనా కూడా ఈ మ్యాథ్స్ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ నోట్స్ కావాలి అంటే మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తే నేను మీకు నోట్స్ అనేది క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting updates, stay tuned to Infinity to Learn.